మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజల వద్ద అర్జీలు స్వీకరించారు. కొన్ని సమస్యలకు తక్షణ పరిష్కారం చూపించిన మంత్రి మరికొన్ని సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. వైసీపీ హయాంలో నష్టపోయిన వారు ప్రజా దర్బార్లో తమ గోడు చెప్పుకుంటున్నారని మంత్రి నిమ్మల అన్నారు. ఈ సందర్భంగా కొంతమంది బాధితులు వైకే టీవీతో తమ బాధను చెప్పుకున్నారు. వైసీపీ హయాంలో తమకు రావాల్సిన బిల్లులను రాకుండా చేశారని వాపోయారు. తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో ప్రజా దర్బార్కు వచ్చామని చెప్పారు. పునుకొల్లు గ్రామం పెదపాడు మండలం ఏలూరు జిల్లా అండి. చింతనేని ప్రభాకర్ రావు గారు దెందులూరు నియోజకవర్గం అండి మాది. మా అమ్మగారు 2017-18లో ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత గృహ నిర్మాణం స్టార్ట్ చేసామండి. ఆ టైంలో మాకు శాంక్షన్ చేసిన తర్వాత కొంత బిల్లులు వచ్చినాయండి. ఆ బిల్లులు వచ్చినప్పుడు మిగతా రాలేదని ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి అర్జీ పెడతాకు వచ్చామండి. మన తెలుగుదేశం పార్టీ ఆఫీసు కేంద్ర కార్యాలయంలో. మా అమ్మగారు మా ఊరికి వైస్ ప్రెసిడెంట్ అండి. పునుకొల్లు 2017-18 70,000 దాకా వచ్చినాయండి. ఈ వేరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ బిల్లులను ఆఫ్ చేసేసరికి ఈ బిల్లులు రాపోయేసరికి మేము అప్పు చేసి మరీ ఇల్లు కట్టుకున్నామండి. లోన్ ద్వారానే తెచ్చుకున్నామండి. బయట అప్పు ఇప్పుడు ₹2 వడ్డీకి రూపాయి వడ్డీకి తెచ్చుకుంటాం కదండి, అలా తెచ్చుకుని మేము ఇల్లు కట్టుకున్నామండి. గృహం మొత్తం పూర్తయిందండి. సరే ఆ బిల్లులు వస్తాయని ఇప్పుడు మేము సార్కి వచ్చి అప్లికేషన్ పెట్టుకుని వెళ్దామని వచ్చామండి. దేవుడి దేవల్ల మరి ప్రస్తుతానికి అయితే ఆ సార్ లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు మన పార్టీ వాళ్ళు తీసుకుని అప్లికేషన్ని చూస్తున్నారు. సరే మీకు ఏం శాంక్షన్ అయిందో, ఏ టైంలో శాంక్షన్ అయిందో దానికి సంబంధించిన రిసిప్ట్ ఇస్తారు కదా, ఆ పత్రాలు ఒకసారి తీసుకురామని అన్నారు. అందుకని సరే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్దామని మేము బయలుదేరామండి. ఇప్పుడే ప్రస్తుతానికి భోజనం కూడా పెట్టారు. భోజనం తిని నిదానంగా బయలుదేరుతున్నామండి. అది బాగానే పెట్టారండి.